హరే రామ హరే కృష్ణ. నా సంకల్పం యాత్రలో 2వ దివసం మనం భగవద్గీత చదవడంలో 2వ రోజులో ఉన్నాము. 2వ శ్లోకం చదవబోతున్నాం. ఈ శ్లోకం చదివే ముందు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. నాకు సాంస్క్రిట్ సరిగ్గా చదవడం రాదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది 2వ రోజు 2వ శ్లోకం. సంజయ ఉవచ ధ్రువశ్చతు పాండవికం యుద్ధ దుర్యాన్యాస్తదా ఆచార్యం ఉపన్యాసమయ రాజవాక్యం అభిరత్. ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే, సంజయుడు తన సోడు అయిన దుర్యోధనతో ఇలా చెబుతున్నాడు, ఓ సోదరా, పాండు సేనను చూసి దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరకు వెళ్ళను. ఈ శ్లోకంలో ఇంతవరకు రాస్తుంది. కానీ ఇందులో మనం చూడాల్సింది 2 విషయాలు. ఒకటి, దుర్యోధనుడు పాండవుల సేనను చూడగానే తన మనసులో ఒక అలజడి మొదలైంది. ఆ అలజడిని బయటికి చూపించకుండా దాన్ని కప్పిరానికి ద్రోణుడి దగ్గరికి వెళ్తున్నాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? 2 విషయాలు మనం ఇక్కడ గమనించాలి. ఒకటి, ఒక మనిషి భయపడగానే తను అండగా ఎవరినో ఒకరికి వెతుక్కోవడానికి వెళ్తాడు, బాధ చెప్పుకోవడానికైనా వేరే దానికైనా. అది ఒక మనిషిగా దుర్యోధనుడు చేశాడు. 2వది, తన బలం మీద తనకి నమ్మకం లేకుండా భయంతో ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. మనము ఇప్పటి కాలంలో అదే చేస్తున్నాం. ఒకరి ఎదుగుదల చూసి బాధపడుతున్నాం. అది మనం చేయకూడదు. మన బలం మీద మనకి నమ్మకం ఉండాలి. ఎప్పుడు ఎదుటి ఎదుగుదల చూసి బాధపడకూడదు. మనం ఇలా వాళ్ళలాగా ఎదగలగాలని ఆలోచనతో మాత్రమే ఉండాలి. మనము ఎదుగుతాం. మంచి అనేవాడు ప్రతి ఒక్కరు ఎదుగుతారు. ఈ శ్లోక సారాంశం ఇంతే. శుభదినం. హరే రామ హరే కృష్ణ.